ఈరోజు తొగుట మండలంలోని దాదాపు 8 గ్రామాల్లో ఈరోజు ఏపీఎం గారితో ఏవో గారితో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. 2320 రూపాయలుగా ప్రభుత్వం ఈ మద్దతు ధరను నిర్ణయించింది. అలాగే సన్న వడ్లకు 500 బోనస్తో రైతుల దగ్గర ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది. అలాగే రైతులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతులందరి మీద ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత సిబ్బందిని పెట్టి యంత్రాలను పెట్టి కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేసిన తర్వాత ప్రైవేట్ వ్యాపారస్తులకి విక్రయించినట్టయితే ప్రభుత్వం ఒక ధాన్యంగిన ప్రారంభించినటువంటి కొనుగోలు కేంద్రాలకు రానట్టయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కొనుగోలు కేంద్రాలను పూర్తిగా తీసేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా విక్రయించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే మండలంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా రైతుల కోసం ఖచ్చితంగా అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ కొనుగోలు కేంద్రాలను రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే తొగుట మండలంలో ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ ఒక సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క రైతు కూడా తొగుట మండలంలో ఇబ్బంది జరగకుండా చిట్ట చివరి గింజ రైతుల నుంచి సేకరించి మిల్లులకు తరలించారు. ఈరోజు తొగుట మండలంలోని ఐకేపీ మరియు ఫ్యాక్స్ సెంటర్లను కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. దీనికి మండల అధికారులందరూ మరియు సొసైటీ చైర్మన్ గారు హాజరైనారు. మొట్టమొదటిగా వరదరాజపల్లి, తర్వాత గోవర్ధన్, ఆ తర్వాత మిగతా గ్రామాల్లో ప్రారంభం చేస్తున్నాం. రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ కొనుగోలు కేంద్రాలను ఖచ్చితంగా